Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of the RIS Academy. In this session, we are going to discuss about the GS4 topic. So, ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటమ్మా, దట్ ఇస్ ద జనరల్ స్టడీస్ 4 పేపర్. సో బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ ఆఫ్ అభ్యాసన, లెట్ us know about the details of the program. ఒకసారి ప్రోగ్రామ్ యొక్క డీటెయిల్స్ మనం చూద్దాము. సో దిస్ అభ్యాసన ఈజ్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఎవరైతే యూపీఎస్సీ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ కోసం సైంటిఫికల్గా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది రూపొందించబడిందమ్మా. సో దిస్ ప్రోగ్రామ్ వాజ్ స్పెసిఫికల్లీ అండ్ సైంటిఫికల్లీ డిజైన్ ఫర్ ద ఆస్పిరెంట్స్ ఆఫ్ తెలుగు స్టేట్స్. సో తెలుగు స్టేట్స్లో ఎవరైతే అభ్యర్థులున్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి ప్రోగ్రామ్ని లాంచ్ చేసే ఉద్దేశంతో ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ అయితే తీసుకొచ్చాము. అండ్ దిస్ అభ్యాసన ప్రోగ్రామ్ ఇస్ ఏ కంప్లీట్లీ ఫ్రీ ఇనిషియేటివ్ లాంచ్డ్ బై ద తారాయస్ అకాడమీ. సో మన యొక్క ఇన్స్టిట్యూట్ వారు ఈ ప్రోగ్రామ్ని ఎవరైతే అండర్ ప్రివిలేజ్ పీపుల్ ఉంటారో, ఎవరైతే సో టెస్ట్ సిరీస్కి అఫోర్డబుల్గా లేనటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళ కోసం ఈ యొక్క ఇనిషియేటివ్ని తీసుకురావడం జరిగిందమ్మా. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎవరైతే పూర్ అండ్ అండర్ ప్రివిలేజ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా సో టెస్ట్ సిరీస్ని ఫ్రీగా పొందేటువంటి అవకాశం మీకు దక్కుతుంది. సో బయట మార్కెట్లో దొరికేటువంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్తో పోల్చుకుంటే సో మన టెస్ట్ సిరీస్ ఎక్కడా కూడా తగ్గదు. సో అద్భుతమైనటువంటి క్వశ్చన్స్ ఇక్కడ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ 6 months టైం లైన్ వరకు ప్రతిరోజు కూడా మీకు ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది ఎక్సెప్ట్ సండే. సో ఈ విధంగా సో మీలో ఉన్నటువంటి ఎబిలిటీస్ని టెస్ట్ చేసే విధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రోగ్రామ్ రెగ్యులర్గా ఫాలో చేయండి. సో ఎవ్రీడే మార్నింగ్ 9 AM కల్లా మన ఛానల్లో క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తాము. దాంతోపాటు ఈవినింగ్ 5 PM కల్లా డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ క్లాసెస్ కూడా మీకు జరుగుతాయి. దాంతోపాటు PDF కూడా మీకు అవైలబుల్గా మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరైతే టెస్ట్ సిరీస్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఇది చక్కటి అవకాశం కింద మీకు ఉపయోగపడుతుందమ్మా. సో ఇట్స్ ఏ ఫ్రీ ఇనిషియేటివ్, అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ. సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ యూ విల్ ఏబుల్ టు గెట్ ఫ్రీ యాక్సెస్ టు ద అభ్యాసన ప్రోగ్రామ్. ఓకే సార్, ఈ ప్రోగ్రామ్ ఎందుకు మనం లాంచ్ చేసుకున్నామంటే, సో ఫస్ట్ రీజన్ ఈజ్ సో మోస్ట్ ఆఫ్ ద అండర్ ప్రివిలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా టెస్ట్ సిరీస్ అనేది ఒకటి ఉండాలి అని చెప్పి మేము భావించాము. దానికి తగ్గట్టుగానే ఒక అద్భుతమైనటువంటి టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ని అభ్యాసన ద్వారా మీ ముందుకు ఉంచేటువంటి ప్రయత్నం చేయడం జరిగిందమ్మా. అండ్ కమింగ్ టు ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్, ఒకసారి ప్రోగ్రామ్ యొక్క ఆబ్జెక్టివ్స్లోకి వెళ్ళినట్టయితే ఈ ప్రోగ్రామ్ ద్వారా మీకు ఎట్లాంటి బెనిఫిట్ ఉంటుంది అనేటువంటి విషయాలు నేను చెప్తాను. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు గివ్ యూ లాట్ ఆఫ్ కంటెంట్. ఎందుకంటే యూపీఎస్సీలో మనకి చూసినట్టయితే సో దేర్ ఈజ్ ఎ వాస్ట్ అమౌంట్ ఆఫ్ సిలబస్. దాదాపుగా మనకి 9 పేపర్స్ ఉంటాయమ్మా. సో 2 పేపర్స్ విల్ బి ద లాంగ్వేజ్ పేపర్స్, ఓకే, 7 పేపర్స్ విల్ బి ద స్కోరింగ్ పేపర్స్. ఓకే, దీంట్లో మళ్ళీ 4 GS టాపిక్స్ ఉంటాయి, 2 పేపర్స్ వచ్చేసి ఆప్షనల్ అండ్ 1 పేపర్ వచ్చేసి మనకి జనరల్ ఎస్ఐ. సో ఇక్కడ ఆప్షనల్ని మేము ఇక్కడ డిస్కస్ చేయడం లేదు. ద ఎంటైర్ ప్రోగ్రామ్ ఈజ్ ఫోకసింగ్ ఆన్ ద జనరల్ స్టడీస్ పేపర్ యాజ్ వెల్ యాజ్ ద జనరల్ ఎస్ఐ పేపర్. సో 5 పేపర్ల వరకు ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరుగుతుందమ్మా. ఓకే రైట్. సో ఇన్ దిస్ ప్రోగ్రామ్ ఆల్మోస్ట్ ఆల్ 6 months ఆఫ్ టైమ్ లైన్లో మనకి ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. దీని ద్వారా ఆల్మోస్ట్ ఆల్ 150 క్వశ్చన్స్ని మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాము. దీని ద్వారా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కంటెంట్ని మనం గ్యాదర్ చేసుకోవడం జరుగుతుందమ్మా. ఓకే, ఎస్పెషలీ జనరల్ స్టడీస్ పేపరే కానివ్వండి, జనరల్ ఎస్ఐ పేపరే కానివ్వండి, ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్గా మనం కవర్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఓవరాల్ ఎక్స్పోజర్ టు ద సబ్జెక్ట్ అనేది మీకు దక్కుతుంది అండ్ యూ విల్ గెయిన్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ త్రూ దిస్ కంటెంట్ ఆఫ్ అభ్యాసన. ఓకే, సో దీని ద్వారా ఏం చేయొచ్చు, మీరు కంటెంట్ని గ్యాదర్ చేసుకోవచ్చు, కంటెంట్ని ఎన్రిచ్ చేసుకునేటువంటి అవకాశం కూడా మీకు దక్కుతుంది. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ ఆబ్జెక్టివ్. అండ్ కమింగ్ టు ద సెకండ్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద అభ్యాసన ప్రోగ్రామ్, దట్ ఈస్ ద ఆన్సర్ రైటింగ్ స్కిల్ అప్గ్రేడేషన్. సో మీ యొక్క ఆన్సర్ రైటింగ్ స్కిల్ని మీరు ఖచ్చితంగా ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. సో దానికి అనుగుణంగానే ప్రోగ్రామ్ అంతా కూడా డిజైన్ చేయబడిందమ్మా. ఓకే, సో ఇట్ విల్ ఏబుల్ టు అప్గ్రేడ్ అండ్ ఎన్హాన్స్ యువర్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ ఇన్ ద కోర్స్ ఆఫ్ 6 months ఆఫ్ టైం. ఓకే, 6 నెలల్లో మీ స్కిల్స్ని అప్గ్రేడ్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ అనేది దోహదపడుతుంది. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా సో క్వశ్చన్స్ని మనం ఎట్లా డీల్ చేయాలి, సో మనకిచ్చినటువంటి క్వశ్చన్ ఎట్లా ఉంది, దాన్ని ఏ విధంగా రీడ్ చేయాలి, ఓకే, సో క్వశ్చన్లో ఉన్నటువంటి కీవర్డ్స్ని మనం ఎట్లా అడ్రస్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం డిస్కస్ చేద్దాము. దాంతోపాటు వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. సో క్వశ్చన్ అనేది ఒకటి ఉంటుంది, ఆన్సర్ అనేది మీరు వేరే రాస్తూ ఉంటారు. అట్లాంటి చేయకుండా సో క్వశ్చన్లో ఏదైతే అడుగుతున్నారో క్వశ్చన్లో ఉన్నటువంటి నెరేటివ్స్ ఏంటి, ఓకే, సో ఎస్పెషల్లీ మనకి క్వశ్చన్లో నెరేటివ్స్ ఉంటాయమ్మా. లైక్
క్రిటికల్లీ అనలైజ్, క్రిటికల్లీ కామెంట్, డిస్కస్, ఎలాబరేట్, ఓకే, సబ్స్టాన్షియేట్, ఇట్లాంటి పదాలు మనకి ఇచ్చినప్పుడు వీటి యొక్క మీనింగ్స్ని కూడా మనం ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాము. దాంతోపాటు ఈ నెరేటివ్స్ అన్నింటినీ కూడా ఎట్లా మనం రాయాలి అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. దాని తర్వాత ఆన్సర్ ఎట్లా అప్రోచ్ అవ్వాలి అనేటువంటి విషయం మీద కూడా మనం ప్రతిరోజు డిస్కస్ చేద్దాం. సో క్వశ్చన్లో ఇచ్చినటువంటి వర్డ్స్ని మనం యూటిలైజ్ చేస్తూ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని ఇంట్రడక్షన్లో పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి. సో వీ హ్యావ్ టు రైట్ ద క్వైట్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఇంట్రడక్షన్స్. ఖచ్చితంగా ఇంట్రడక్షన్స్ అనేవి సింపుల్గా, నీట్గా, క్లియర్గా 3 నుంచి 4 లైన్స్లో రాసే విధంగా మీరు అలవాటు చేసుకోండి. దాంతోపాటు బాడీ ఆఫ్ ద ఆన్సర్ని ఎట్లా స్ట్రక్చర్ చేయాలి, ఓకే, సో పారాగ్రాఫ్ ఫార్మాట్స్లో ఎప్పుడు రాయాలి, ఓకే, పాయింట్ ఫార్మాట్లో ఎప్పుడు రాయాలి, ఓకే, ఎట్లా రాయాలి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా మనం చూద్దాం. దాంతోపాటు మనకి మల్టిపుల్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఆన్సర్స్ని ఎట్లా డివైడ్ చేయాలి, ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం సో ఎగ్జాంపుల్స్ని ఎట్లా ప్రొవైడ్ చేయాలి, వాల్యూ ఎడిషన్ ఎట్లా చేయాలి, డయాగ్రామ్స్ ఎట్లా వేయాలి, ఫ్లో చార్ట్స్ ఎక్కడ గీయాలి, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా మనం స్ట్రక్చర్ ఆఫ్ ద ఆన్సర్లో డిస్కస్ చేద్దాం. ఓకే, అండ్ ఫైనల్లీ కన్క్లూజన్ ఆస్పెక్ట్లోకి వెళ్ళినట్టయితే సో కన్క్లూజన్ని కూడా మీరు అప్రాప్రియేట్గా సో కన్క్లూజన్స్ ఎట్లా ఉండాలమ్మా, సో మొత్తం టాపిక్స్ని సమరైజ్ చేస్తూ సొల్యూషన్ బేస్డ్ కన్క్లూజన్స్ అయితే కొన్నిటికి ఉండాల్సి ఉంటుంది. దాంతోపాటు కొన్ని కన్క్లూజన్స్ ఎట్లా ఉండాలంటే పాజిటివ్గా, ప్రాస్పెక్టివ్గా ఉండేటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో ఆ విధంగా మీరు ఒక బ్యాలెన్స్డ్ అండ్ సస్టైనబుల్ అప్రోచ్ ద్వారా కన్క్లూషన్స్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మీరు యొక్క ఆన్సర్ రైటింగ్ని ఎట్లా రాయాలి అనేటువంటి విషయాన్ని మీకు అర్థమవుతుంది. సో ఓవరాల్గా ఇలా రాయడం వల్ల మీ ఆన్సర్ రైటింగ్ స్కిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఇన్ ద కోర్స్ ఆఫ్ టైం. దాని ద్వారా ఒక వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ బెస్ట్ ఆన్సర్స్ అనేవి ఆఫ్టర్ 6 months ఆఫ్ టైం తర్వాత మీరు ఖచ్చితంగా రాస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు. సో ఐఎమ్ గివింగ్ యూ వర్డ్, ప్రతి ఒక్కరు కూడా 6 నెలల తర్వాత అద్భుతమైనటువంటి ఆన్సర్లు రాయకపోతే షూర్ ఐ విల్ లీవ్ ద ప్రొఫెషన్. ఖచ్చితంగా నేను ప్రొఫెషన్ అయితే లీవ్ చేస్తాను. ఓకే, సో అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు మాత్రం 6 నెలల వరకు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆన్సర్స్ మీరైతే రాయగలుగుతారు. దట్ ఈస్ ఫర్ షూర్, 100% పక్కా. ఓకే, కమింగ్ టు ద థర్డ్ ఇంపార్టెంట్ అజెండా ఆఫ్ ద ప్రోగ్రామ్, దట్ ఈస్ ద టైం మేనేజ్మెంట్. సో ప్రతి ఒక్క అభ్యర్థి ఎవరైతే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా టైం యొక్క గొప్పతనాన్ని, దాని యొక్క వాల్యూని ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో టైంని ఎంత ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేస్తున్నాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటు టైంని ఎఫిషియెంట్గా కూడా యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం మొత్తం అభ్యాసన ప్రోగ్రామ్ అంతా మీకు సో ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలో చెప్తాము. సో ఏ క్వశ్చన్స్కి ఎంతెంత మార్క్స్ ఇవ్వాలి, సో ఏ పేపర్ని ఎంత టైంలో రాయాలి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రోగ్రాంలో ఇన్ డీటెయిల్గా మెన్షన్ చేశాము. ఓకే, సో వాటిని మనం ప్రతిరోజు కూడా ఏ క్వశ్చన్కి ఎంత టైం ఇవ్వాలి, ఓకే, సో ఎట్లా రాయాలి, ఎన్ని పేజెస్లో రాయాలి, ఎన్ని వర్డ్స్లో రాయాలి అనేటువంటి అంశాల మీద ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి జిఎస్ పేపర్ ఉందనుకోండి. సో జిఎస్ 1 పేపర్ తీసుకున్న, 2 పేపర్ ఆర్ జిఎస్ 3 పేపర్ తీసుకున్నట్టయితే రఫ్లీ మీకు దాదాపుగా 20 క్వశ్చన్స్ ఉంటాయమ్మా. సో వీటిల్లో 10 మార్కర్స్ 10 ఉంటాయి. ఓకే, 15 మార్కర్ క్వశ్చన్స్ ఉన్నాయి, మళ్ళీ ఇంకో 10 ఉంటాయి. ఓకేనా, అదేవిధంగా జనరల్ ఎస్ఏ పేపర్ మనం తీసుకున్నట్టయితే ఇట్ విల్ హ్యావ్ సెక్షన్ ఏ ఉంటుంది. సెక్షన్ ఏలో మనకి 4 క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ బిలో ఇంకొక 4 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఓవరాల్గా సెక్షన్ ఏలోంచి ఒక ప్రశ్న రాయాల్సి ఉంటుంది, సెక్షన్ బిలోంచి ఒక ప్రశ్న రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా ఎన్ని క్వశ్చన్స్ రాయాలి, ఎంత టైంలో రాయాలి అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. దట్స్ ఐ టోల్డ్ యూ. సో 10 మార్కర్స్ని మనం ఎట్లా రాయాలి, 15 మార్కర్స్ని ఎట్లా రాయాలి, అదేవిధంగా జనరల్ ఎస్ఏని ఎట్లా రాయాలో చూద్దాం. సో 10 మార్కర్స్కి మనకి ఇచ్చినటువంటి వర్డ్ లిమిట్ ఎంతమా, 150 వర్డ్స్లో మనం రాయాల్సి ఉంటుంది. ఓకే, 15 మార్కర్స్ని మనం 250 వర్డ్స్లో రాయాలి. వేరేస్ జనరల్ ఎస్ఏ పేపర్ తీసుకున్నట్టయితే దీన్ని దాదాపుగా 1200 పదాల వరకు మనం రాయాల్సి ఉంటుంది. దట్ ఈస్ ద వర్డ్ లిమిట్ గివెన్ బై ద యూపీఎస్సీ. సో 10 మార్కర్స్ని మనం అట్లీస్ట్ 2 పేజీల ఆన్సర్ అయితే మనం రాయాల్సి ఉంటుంది. ఓకే, సో 15 మార్కర్స్ నుంచి మన నుంచి 3 పేజీల ఆన్సర్ యూపీఎస్సీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అదేవిధంగా జనరల్ ఎస్ఏ టాపిక్లోకి వెళ్ళినట్టయితే అట్లీస్ట్ 12 to 14 పేజెస్ వరకు మనం ఆన్సర్ని ఇవ్వాల్సి ఉంటుందమ్మా. అర్థమైందా? అండ్ 10 మార్కర్స్కి మనకి ఇచ్చినటువంటి టైం లిమిట్ ఎంత, 7 to 8 minutesలో రాయాల్సి ఉంటుంది. 15 మార్కర్స్ని మనం 11 to 12 minutes. ఓకే, వేరే జనరల్ ఎస్ఐని వచ్చేసి 90 minutes, అంటే 1.5 hourలో మనం ఎస్ఐని కంప్లీట్గా ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా టైంని ఎంత జాగ్రత్తగా మనం
వాడాలో, సో ఎంత జాగ్రత్తగా మనం ఆన్సర్స్ రాయాలో మీకు అర్థమైంది అనుకుంటారు. సో ఎటువంటి చాయిస్ లేకుండా మీరు 20 క్వశ్చన్లు రాయాల్సి ఉంటుంది ఇన్ ద 3 hours ఆఫ్ టైం. అంటే ప్రతి నిమిషం కూడా మనకి ఎంత వాల్యుబులో మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? సో ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో టైంని ఖచ్చితంగా మనం, సపోజ్ మీరు 10 మార్కర్స్ రాస్తున్నారు అనుకోండి, 7 to 8 minutes లోపే రాయడానికి ప్రయత్నం చేయండి బై యూజింగ్ ద స్టాప్ వాచ్. 15 మార్కర్స్ రాస్తున్నారు అనుకోండి, 11 to 12 minutes లోపే మీరు ఆన్సర్ ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా ఇనిషియల్గా కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ బట్ లేటర్ ఆన్ మీరు అలవాటు పడతారు. ఇట్ విల్ బీ ఈజీ. ఓకే, బట్ నేను చెప్పినటువంటి ఆబ్జెక్టివ్స్ అన్నింటినీ కూడా మీరు చాలా జాగ్రత్తగా థింక్ చేయండి. ఓకే, సో వీటినన్నింటినీ కూడా ఫాలో చేసినట్టయితే మ్యాక్సిమం స్కోర్ని మీరు గెయిన్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. ఓకేనా? సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ఎజెండా అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. ఇట్లాంటి అద్భుతమైనటువంటి ఆబ్జెక్టివ్స్తో ప్రోగ్రామ్ అనేది ముందుకు వెళ్తుందమ్మా. సో ప్లీజ్ ఫాలో ద ప్రోగ్రామ్ రెగ్యులర్గా ఫాలో అవ్వడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ ఈజ్ ఆల్వేస్ కీ. ఓకే, కన్సిస్టెన్సీ ఈజ్ ఆల్వేస్ కీ టు సక్సెస్ అనమాట. ఓకేనా? మిస్ కాకుండా రెగ్యులర్గా ఫాలో అయినట్టయితే మంచి రిజల్ట్స్ అనేవి మీరు చూస్తారు. ఓకేనా? సో నౌ లెట్ us టాక్ అబౌట్ ద అభ్యాసన షెడ్యూల్. ఒకసారి ప్రోగ్రామ్ షెడ్యూల్ని మనం చూద్దాము. సో దిస్ ప్రోగ్రామ్ స్టార్ట్స్ ఫ్రమ్ మండే. సో ప్రతి వీక్లో మనకి ప్రోగ్రామ్ అనేది మండే స్టార్ట్ అవుతుంది అండ్ ప్రోగ్రామ్ విల్ ఎండ్ ఆన్ ద సాటర్డే. సో వారానికి మనకి 6 రోజుల ప్రోగ్రామ్గా అభ్యాసన ప్రోగ్రామ్ ఉంటుంది. అండ్ దీంతోపాటు సండే మనకి ఎటువంటి సెషన్ అనేది ఉండదు. సండే దిల్ బి కంప్లీట్లీ హాలిడే రిగార్డింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. ఓకేనా? సో మనకి డే 1 షెడ్యూల్ తీసుకున్నట్టయితే, సో డే 1 బిగిన్స్ విత్ ద మండే. సో మండే మనం GS1 పేపర్ని డిస్కస్ చేస్తాము. సో దీంట్లో మనకి 6 సబ్ టాపిక్స్ ఉంటాయమ్మా. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ, సెకండ్ టాపిక్ ఈజ్ వరల్డ్ హిస్టరీ, థర్డ్ టాపిక్ ఈజ్ ఆర్ట్ అండ్ కల్చర్, ఫోర్త్ టాపిక్ వచ్చేసి ఇండియన్ సొసైటీ, ఫిఫ్త్ టాపిక్ ఈజ్ పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్ అండ్ ద లాస్ట్ టాపిక్ ఈజ్ ఇండియా అండ్ వరల్డ్ జోగ్రఫీ. సో మొత్తం 6 టాపిక్స్ని ఇన్ డీటెయిల్గా మనం సోమవారం అభ్యాసనలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? రైట్, దట్ ఈస్ అబౌట్ ద డే 1 షెడ్యూల్. అండ్ నౌ లెట్ us టాక్ అబౌట్ ద డే 2 షెడ్యూల్. సో రెండో రోజు షెడ్యూల్ మనం తీసుకున్నట్టయితే దట్ విల్ బి ద ట్యూస్డే. సో ట్యూస్డే వీఆర్ కవరింగ్ ద GS2 పోర్షన్స్. GS2లో మనకి 4 టాపిక్స్ ఉంటాయమ్మా. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియన్ పాలిటీ, సెకండ్ టాపిక్ వచ్చేసి గవర్నెన్స్, థర్డ్ టాపిక్ ఈజ్ సోషల్ జస్టిస్ అండ్ లాస్ట్ టాపిక్ ఈజ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. మొత్తం 4 టాపిక్స్ని ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాము. ఓకే, దట్ ఈస్ ఆన్ ద డే 2 ఆఫ్ అభ్యాసన. కమింగ్ టు ద డే 3 షెడ్యూల్. సో మూడో రోజు మనం తీసుకున్నట్టయితే దట్ విల్ బి ద వెన్స్డే. సో వెన్స్డే వీఆర్ కవరింగ్ ద GS3 పోర్షన్. GS3లో మనకి 6 టాపిక్స్ ఉంటాయమ్మా. ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ ఎకానమీ, సెకండ్ టాపిక్ ఈజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, థర్డ్ టాపిక్ ఈజ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, ఫోర్త్ టాపిక్ వచ్చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్, ఫిఫ్త్ టాపిక్ ఈజ్ ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ ద లాస్ట్ టాపిక్ ఈజ్ అగ్రికల్చర్. సో మొత్తం 6 టాపిక్స్ని ఇన్ డీటెయిల్గా మనం డే 3 షెడ్యూల్ ఆఫ్ అభ్యాసనలో మనం కవర్ చేద్దాం. ఓకే, సో నౌ లెట్ us టాక్ అబౌట్ ద డే 4 షెడ్యూల్ ఆఫ్ అభ్యాసన. సో డే 4 విల్ బి ద థర్స్డే. సో ఆన్ థర్స్డే వీఆర్ కండక్టింగ్ స్పెషల్ సెషన్ ఆన్ ద ఎథిక్స్ పేపర్. సో ఎథిక్స్ పేపర్ మీద మనం GS4 పేపర్ ఏదైతే ఉందో సో దాని మీద స్పెషల్ సెషన్ అయితే కండక్ట్ చేస్తున్నాము. టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ ఈజ్ ఎథిక్స్, సెకండ్ టాపిక్ ఈజ్ ఇంటిగ్రిటీ అండ్ థర్డ్ టాపిక్ ఈజ్ యాప్టిట్యూడ్. సో మొత్తం 3 టాపిక్స్ని ఇక్కడ ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాము. సో ప్రతి టాపిక్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ కానివ్వండి, ఓకే, దాంతోపాటు కేస్ స్టడీస్ ఏవైతే ఉన్నాయో
వాటిలన్నింటినీ కూడా ఇన్ డీటెయిల్గా మన ప్రోగ్రామ్ ద్వారా డిస్కస్ చేద్దాము. అట్ ద సేమ్ టైం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అడ్రస్ చేసేటువంటి ప్రయత్నం మనం చేద్దాము. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ ద డే 4 సెషన్ ఆఫ్ అభ్యాసన. అండ్ కమింగ్ టు ద డే 5. సో డే 5 సెషన్ విల్ బి ఆన్ ఫ్రైడే. సో ఫ్రైడే ఆల్సో వీఆర్ కండక్టింగ్ స్పెషల్ సెషన్ ఆన్ ద జనరల్ ఎస్ఐ మీద ప్రత్యేకమైనటువంటి సెషన్ మనం కండక్ట్ చేయడం జరుగుతుందమ్మా. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్స్ ఉన్నటువంటి ఎస్ఐస్, ఎస్పెషల్లీ జనరల్ ఎస్ఐస్ కానివ్వండి లేదా స్పెసిఫిక్ ఎస్ఐస్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాము. దాంతోపాటు ఎథిక్స్ రిలేటెడ్ ఫిలాసాఫికల్ ఎస్ఐస్ని కూడా మనం మోస్ట్లీ ఎక్కువగా రీసెంట్గా అడుగుతున్నారు, వాటిని కూడా కవర్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాము. సో త్రూ దిస్ ప్రోగ్రామ్ ఆల్మోస్ట్ ఆల్ మనం 25 డిఫరెంట్ థీమ్స్ని మనం కవర్ చేస్తూ ఓవరాల్గా ఎస్ఐ ప్రిపరేషన్ అంతా కూడా కంప్లీట్ చేద్దాము. ఓకే, సో ఎక్కడా కూడా మనం మిస్ కాకుండా ప్రతి ఇంపార్టెంట్ థీమ్ని ఎస్ఐ ద్వారా మనం ఫ్రైడే సెషన్లో కవర్ చేయడం అయితే జరుగుతుందమ్మా. ఓకేనా? సో హోప్ దిస్ విల్ బి వెరీ వెరీ ఫ్యాంటాస్టిక్ సెషన్ ఆన్ ఫ్రైడే. ఖచ్చితంగా మిస్ కావద్దు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్పెషల్ సెషన్ అయితే ప్రత్యేకంగా చూడడానికి అవకాశం ఇవ్వండి. ఓకే, సో ఎందుకని GS 1, 2, 3 నార్మల్ సెషన్స్ కింద GS 4 GS జనరల్ ఎస్ఐ పేపర్ని స్పెషల్ సెషన్ కింద ఎందుకు తీసుకోవడం జరుగుతుందంటే దానికి రీజన్ ఏంటంటే అమ్మా, బికాస్ దీస్ 2 టాపిక్స్ హ్యావ్ లాట్ ఆఫ్ పొటెన్షియాలిటీ టు స్కోర్ మోర్ మార్క్స్. ఓకే, సో మిగతా సబ్జెక్ట్స్తో పోల్చుకుంటే ర్యాంక్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉన్నటువంటి సబ్జెక్ట్స్గా ఈ రెండు ఉంటాయి. ఈ రెండిట్లో మీరు ఎక్కువ స్కోర్ చేసినట్టయితే మంచి క్యాడర్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండింటినీ కూడా మనం స్పెషల్ సెషన్ ద్వారా మనం కవర్ చేయడం అయితే జరుగుతుంది ఫర్ యువర్ గ్రేటర్ బెనిఫిట్. ఓకే, అండ్ ఫైనల్లీ డే 6 ఆఫ్ అభ్యాసన. సో 6వ రోజు ప్రోగ్రామ్ చూసినట్టయితే దట్ విల్ బి ఆన్ సాటర్డే. సో సాటర్డే వీఆర్ కండక్టింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద కరెంట్ అఫైర్స్ మీద ప్రత్యేకమైనటువంటి సెషన్ మనం కండక్ట్ చేయడం జరుగుతుందమ్మా. సో త్రూ దిస్ ప్రోగ్రామ్ మనకి వీక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో, సపోజ్ ఈ వీక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మనం తీసుకొని ఒక థీమ్ ఏదైతే ఉంటుందో సో దాని ద్వారా క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మెట్లో మనం కరెంట్ అఫైర్స్ని ఇక్కడ కవర్ చేయడం జరుగుతుందమ్మా. ఓకే, అండ్ మోస్ట్లీ మనకి ఎక్కువగా కరెంట్ అఫైర్స్ అనేవి GS 1 పేపర్ నుంచి 2 పేపర్ నుంచి 3 పేపర్ నుంచి ఎక్కువగా డైనమిక్గా అడుగుతున్నారు. సో వాటిని మనం కవర్ చేయాలంటే ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ పేపర్ ఇన్ డీటెయిల్గా మనం కవర్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ప్రతిరోజు అట్లీస్ట్ 30 మినిట్స్ వరకు హిందీ న్యూస్ పేపర్ని మిస్ కాకుండా చూడండి. దీని ద్వారా ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ మీరు కవర్ చేస్తాం జరుగుతుంది. దాంతోపాటు ప్లీజ్ ట్రై టు మేక్ సమ్ కైండ్ ఆఫ్ నోట్స్, కరెంట్ అఫైర్స్ నోట్స్ని కూడా మీరు ప్రిపేర్ చేసుకోండి. దట్ విల్ బి వెరీ వెరీ హ్యాండీ ఇన్ యువర్ ఫైనల్ ఎగ్జామినేషన్. మొత్తం కరెంట్ అఫైర్స్ అంతా కూడా ఒకసారి రివైజ్ చేయలేరమ్మా. సో షార్ట్గా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకున్నట్టయితే ఫైనల్ ఎగ్జామ్లో మీకు అది చాలా ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ డూ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ ఫర్ మీ. ఓకే, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సో మంత్లీ కంపైలేషన్స్ని కూడా మీరు నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే సో మంత్లీ కంపైలేషన్స్లో సమ్ ఆఫ్ ద టాపిక్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి ఉంటాయి. సో వాటిని మిస్ కాకుండా మీరు, అంటే అన్నీ చదవమని అనట్లేదు. ఓకే, సపోజ్ ఫ్యూ టాపిక్స్ విల్ బీ లెఫ్ట్ ఇన్ ద హిందూ పేపర్లో కానివ్వండి లేదా మన వీక్లీ కరెంట్ అఫైర్స్లో మిస్ అయినటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మంత్లీ మ్యాగజైన్లో మీరు కవర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో దీని ద్వారా ఓవరాల్గా కాంప్రహెన్సివ్గా ఇంక్లూజివ్గా కరెంట్ అఫైర్స్ అంతా కూడా మీరు కవర్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఈ విధంగా మీరు కరెంట్ అఫైర్స్ని కవర్ చేసినట్టయితే సో ఎట్లాంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా, ఎట్లాంటి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో ఖచ్చితంగా మిగతా ఆస్పిరెంట్స్తో పోల్చుకుంటే మీ యొక్క ఆన్సర్ రైటింగ్ అనేది గణనీయంగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఓవరాల్గా మల్టిపుల్ డైమెన్షన్స్లో మీరు మీ యొక్క వ్యూస్ని ఆన్సర్లో పెట్టేటువంటి అవకాశం కూడా మీకు లభిస్తుంది. ఒక బ్యాలెన్స్డ్ ఆన్సర్ రైటింగ్ ఈ యొక్క కరెంట్ అఫైర్స్ ద్వారా మాత్రమే మీకు లభిస్తుందమ్మా. ఓకేనా? దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆన్సర్ రైటింగ్. సో దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ ద ప్రోగ్రామ్ షెడ్యూల్ అండ్ ఆల్సో ఆబ్జెక్టివ్స్. ఈ విధంగా మన ప్రోగ్రామ్ అంతా కూడా ప్రతిరోజు ఉంటుంది. ఎవ్రీడే మార్నింగ్ 9 AM కల్లా క్వశ్చన్ అనేది అప్లోడ్ అవుతుంది. అండ్ ఈవినింగ్ 5 PM కల్లా ఆన్సర్ డిస్కషన్స్ కూడా మీకు అప్లోడ్ చేయబడతాయి. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. నౌ లెట్ us మూవ్ టు ద క్వశ్చన్ ఆఫ్ ద డే. ఈరోజు ప్రశ్న ఏంటో మనం చూద్దాం. సో లెట్ us see the క్వశ్చన్ ఆఫ్ ద డే. ఈరోజు ప్రశ్న ఏంటో మనం చూద్దాం. అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ క్రూషియల్ ఇన్ ఫాస్టరింగ్ ద వర్చ్యూస్ బట్ దే ఆర్ ఆల్సో ఫేసింగ్ దేర్ ఓన్ లిమిటేషన్స్. దీన్ని మనకి డిస్కస్ చేయమని చెప్పి స్టేట్మెంట్ అడిగారు. సో ఇక్కడ ఏం అడుగుతున్నారమ్మా, దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్, ఏవైతే అకాడమీస్ ఉన్నాయో సో ఈ యొక్క అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి సో దే హ్యావ్ టు ఫోస్టర్, దే హ్యావ్ టు ఎడ్యుకేట్ ద వర్చ్యూస్. అంటే ఏంటమ్మా, సో పాజిటివ్ ఆస్పెక్ట్స్ని, నోబుల్ థాట్స్ని, మొరాలిటీని వీళ్ళు నర్చర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో వాళ్ళు కలిగి ఉండాల్సి ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం చెప్పాలి. సో బట్ దే ఆర్ ఆల్సో ఫేసింగ్ దేర్ ఓన్ లిమిటేషన్స్. కానీ ఈ యొక్క
వర్చ్యూస్ని ఫోస్టర్ చేసేటప్పుడు వాళ్ళకి ఎదురయ్యేటువంటి ఛాలెంజెస్ అనేవి కూడా ఉన్నాయి. ఆ యొక్క ఛాలెంజెస్ ఏంటి, ఎట్లాంటి లిమిటేషన్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో క్వశ్చన్ ఇక్కడ 10 మార్కుల ప్రశ్నగా అడిగారు. సో మీకు తెలుసు 10 మార్కుల ప్రశ్న ఎట్లా రాయాలో. సో 150 వర్డ్స్లో మనం రాయాల్సి ఉంటుంది. సో యూపీఎస్సీ మీ నుంచి 2 పేజీల ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ టైం లిమిట్ ఎంతమా 7 to 8 minutes లోపు ఆన్సర్ని కంప్లీట్గా ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఆల్వేస్ రిమెంబర్ దిస్ ప్రోటోకాల్. సో ఇక్కడ ఏవైతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో సో వాటి యొక్క రోల్ని ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఎస్పెషలీ సో వాట్ కైండ్ ఆఫ్ రోల్ ఇట్ ఈస్ ప్లేయింగ్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ యొక్క క్వాలిటీని ఏ విధంగా పెంచాలంటే సో బై గివింగ్ మొరాలిటీ. సో మొరాలిటీ కానివ్వండి, వాల్యూస్ కానివ్వండి, ఎథికల్ ప్రిన్సిపల్స్ కానివ్వండి మనం ఎన్హాన్స్ చేయడం ద్వారా ప్రతి ఒక్క ఇండివిజువల్లో ఓకే సో ఒక అద్భుతమైనటువంటి వర్చ్యూస్ని మనం క్రియేట్ చేసిన వాళ్ళు అవుతాము. దాంతోపాటు ఇంపార్టెంట్ వాల్యూస్ అయినటువంటి ఆనెస్టీని, క్రెడిబిలిటీ, అకౌంటబిలిటీ, ఓకే సో అదేవిధంగా హ్యుమానిటీ, ఇట్లాంటి వాల్యూస్ అన్నింటినీ కూడా మనం ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ ద్వారా నేర్చుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. ఎస్పెషలీ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, అకాడమీస్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క వాల్యూస్ అన్నింటినీ కూడా వాళ్ళు ఇన్కల్కేట్ చేసుకొని ఎవరైతే అందులో చదువుతున్నారో వాళ్ళకి అందించేటువంటి ప్రయత్నం వీళ్ళు చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క రోల్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏ విధంగా ఈ యొక్క అకాడమీస్ ఏవైతే ఉన్నాయో ఎథికల్ ప్రిన్సిపల్స్ని ఎట్లా డెలివర్ చేస్తున్నాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం బ్రీఫ్గా వాల్యూ ఇన్కల్కేషన్ గురించి మనం మాట్లాడాల్సి ఉంటుంది. వాల్యూ ఇన్కల్కేషన్ అంటే ఒక పాజిటివ్ వర్చ్యూస్ని ఇండివిజువల్స్లోకి ఎట్లా ఇవ్వాలి, ఎట్లా ఇన్కల్కేట్ చేయాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం ఇన్ డీటెయిల్గా మనం 3 to 4 లైన్స్లో రాసేటువంటి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి మనం వెళ్ళినట్టయితే సో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద వైటల్ రోల్ ప్లేడ్ బై ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, ఏవైతే ఈ యొక్క అకాడమీస్ ఉన్నాయో సో ఈ యొక్క ప్లే చేసేటువంటి రోల్ ఎలాంటిది, సో ఏ విధంగా వాల్యూస్ని వాళ్ళు ఇన్కల్కేట్ చేస్తున్నారు, ఎట్లాంటి వర్చ్యూస్ని వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు అనే విషయాన్ని ఇన్ డీటెయిల్గా సో 1 by 1 ఎగ్జాంపుల్స్తో మనం రాయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో సో నౌ దే ఆర్ ల్యాకింగ్ లాట్ ఆఫ్ రీసోర్సెస్. అన్నీ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవ్వట్లేదమ్మా. సో మెజారిటీ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో సో దే వర్ ల్యాకింగ్ రీసోర్సెస్, దే వర్ ల్యాకింగ్ ఇన్ ద ఎక్స్పర్టీస్. సో ఈ విధంగా రీసోర్సెస్ లేకపోవడం వల్ల, ఎక్స్పర్టీస్ లేకపోవడం వల్ల సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానివ్వండి, సో వీళ్ళు నేర్పించేటువంటి వాల్యూ ఇన్కల్కేషన్ ఏదైతే ఉందో సో ఆ టీచింగ్ వాల్యూస్ అనేవి మనకి కుంటుపడేటువంటి అవకాశం ఉంది. సో దీని ద్వారా సో మనం ఏదైతే వర్చ్యూస్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో సో వాటిని సరిగ్గా అందించేటువంటి ప్రయత్నం ఇన్స్టిట్యూషన్ చేయలేకపోవచ్చు. దానికి రీజన్స్ కూడా మనం ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఫైనల్లీ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఎట్లాంటి ఛాలెంజెస్ అయితే ఉన్నాయో సో వాటినన్నింటినీ దాటుకుంటూ ఎట్లా ముందుకు వెళ్ళాలి, వే ఫార్వర్డ్ ఏంటి అనేటువంటి విషయాన్ని ఫైనల్గా బాడీలో మనం మెన్షన్ చేయాల్సి ఉంటుందమ్మా. సో ఫైనల్లీ కన్క్లూజన్ ఎట్లా ఉండాలంటే సో ఖచ్చితంగా ఈ యొక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో సో దే హ్యావ్ టు ఫాస్టర్ ద వాల్యూస్. సో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో సో వాళ్ళకి ఇక్కడ వాల్యూ బేస్డ్ టీచింగ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు సో దే హ్యావ్ టు ప్రొవైడ్ మోరల్స్ అండ్ ఆల్సో ఇంపార్టెంట్ వర్చ్యూస్ ఫర్ దేర్ లైవ్లీహుడ్. ఎస్పెషలీ పర్సనల్ లైఫ్లో కానివ్వండి, ప్రొఫెషనల్ లైఫ్లో కానివ్వండి, ఎథికల్ కాండక్ట్ని ఎట్లా మెయింటైన్ చేయాలి అనేటువంటి విషయం మీద వీళ్ళు తర్ఫీదుని ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా స్ట్రాటజికల్గా ఓవర్కమ్ చేసుకుంటూ సొల్యూషన్ బేస్డ్ అప్రోచ్ ద్వారా వీళ్ళు ముందుకు వెళ్ళినట్టయితే ఖచ్చితంగా ఈ యొక్క లిమిటేషన్స్ అన్నింటినీ కూడా మనం తప్పించుకొని సక్సెస్ఫుల్గా ఓకే ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్ కింద, హ్యూమన్ కింద సొసైటీలో నిలబడేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. సో బోత్ ప్రొఫెషనల్ ఎక్సలెన్స్తో పాటు పర్సనల్ ఎక్సలెన్స్ అనేది కూడా మనం ఈ యొక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ద్వారా నేర్చుకునేటువంటి అవకాశం మనకి ఉంటుంది. సో ఆ విధంగా ఒక పాజిటివ్ వైబ్తో ఈ యొక్క కన్క్లూషన్ అయితే ప్రొవైడ్ చేయండి అమ్మా. ఓకేనా, రైట్. సో దట్ ఈస్ అబౌట్ ద అప్రోచ్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నౌ లెట్ us మూవ్ టు ద ఆన్సర్ డిస్కషన్. సో ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి మన తారాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా మీరు హిట్ చేసినట్టయితే ప్రతిరోజు కూడా అప్డేట్ అనేది మీకు రావడం జరుగుతుంది. అండ్ సేమ్ వే మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు ఫాలో అవ్వండి. సో దీని ద్వారా ప్రతిరోజు క్లాసెస్ని కూడా మీరు వినేటువంటి అవకాశం ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని యాక్సెస్ చేసుకునేటువంటి అవకాశం కూడా మీకు దక్కుతుంది. ఓకేనా, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సో మనకు ఇన్స్టాగ్రామ్ పేజెస్లో ఏవైతే మన అప్డేట్స్ ఉన్నాయో సో మనకు ఇన్స్టిట్యూట్ అప్డేట్స్ అన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయడం జరుగుతుందమ్మా. సో ఇన్స్టాగ్రామ్ని కూడా మీరు ఫాలో అయినట్టయితే ప్రతిరోజు కూడా తారాయిస్లో ఏం జరుగుతుందనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవచ్చు. ఎనీ కైండ్ ఆఫ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో
సో దాన్ని మీరు యాక్సెస్ చేయగలుగుతారు. సో దానికోసం మీరు చేయాల్సింది ఏంటమ్మా, సో కైండ్లీ ఫాలో అవర్ పేజ్. సో మన పేజ్ని ఫాలో చేయండి. సో ఏదైనా పోస్ట్ ఉన్నట్టయితే దాన్ని లైక్ చేసేటువంటి ప్రయత్నం కూడా మీరు చేయండి అమ్మా. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రమోషన్ ఆఫ్ తారా ఐఎస్ అకాడమీ. నౌ లెట్ us మూవ్ టు ద ఆన్సర్ డిస్కషన్. సో లెట్ us start with the introduction of this question. సో ఎట్లా స్టార్ట్ చేయాలో చూద్దాం. సో హియర్ దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ దేర్ ఇన్కల్కేటింగ్ ద వాల్యూస్. సో ఏ విధంగా ఒక అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఎట్లా ప్రొఫెషనల్గా కానివ్వండి, పర్సనల్గా కానివ్వండి, సో ఎట్లాంటి వర్చ్యూస్ని వాళ్ళు ఇన్కల్కేట్ చేస్తున్నారు. సో ఏ విధంగా ఈ యొక్క అకాడమిక్స్ ద్వారా, ఇక ఇన్స్టిట్యూషన్స్ ద్వారా హై మారల్ ప్రిన్సిపల్స్ని మనం నేర్చుకుంటున్నాము, ఎథికల్ వాల్యూస్ని మనం ఎట్లా బైండ్ చేస్తున్నాము, దాంతోపాటు ప్రతి ఒక్క ఇండివిజువల్లో ఇంటిగ్రిటీని ఎట్లా మనం తెలుసుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూడాల్సి ఉంటుంది. సో ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ ద్వారా ఏ విధమైనటువంటి వాల్యూస్ని మనం నేర్చుకుంటున్నాము అంటే, సో లైక్ ఆనెస్టీ, ఎంపతి, ఇంటిగ్రిటీ, రెస్పెక్ట్, ఇట్లాంటివన్నీ కూడా మనం నర్చర్ చేస్తున్నాం, నేర్చుకుంటున్నాము. సో ఈ యొక్క విద్యా విధానం ద్వారా ఈ యొక్క పాజిటివ్ వైబ్స్ ఉన్నటువంటి వర్చ్యూస్ అన్నింటినీ కూడా మనం సో ప్రతిరోజు కూడా ఈ యొక్క ఎడ్యుకేషన్ ద్వారా మనం నేర్చుకుంటాము. దాంతోపాటు రోల్ మోడలింగ్ అనేది ఎట్లా ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు నేర్పుతారు. ఓకే, సొసైటీలో ఎట్లా ఉండాలి, ఎట్లాంటి రోల్స్ మనం ప్లే చేయాలి అనేటువంటి అంశాన్ని కూడా ఇన్స్టిట్యూషన్ ద్వారా మనం నేర్చుకోవడం జరుగుతుంది. దాంతోపాటు ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ప్రొవైడింగ్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎథికల్ గైడెన్స్. ఓకే, సో ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎట్లా ఉండాలి, ఎట్లాంటి మోరల్స్ మెయింటైన్ చేయాలనేటువంటి ఎథికల్ గైడెన్స్ని, ఎథికల్ కంపిటెన్స్ని కూడా వాళ్ళు నేర్పిస్తూ ఉంటారు. సో వీటన్ని ద్వారా మనం మోర్ కాన్షియస్ గాను, సో దాంతోపాటు మోరల్లీ రెస్పాన్సిబుల్ పర్సన్ ఆఫ్ ద సొసైటీ కింద మనం తయారయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఎగ్జాంపుల్, సో దేర్ ఇస్ ఎ కరికులం ఇన్ ద ఢిల్లీ గవర్నమెంట్ స్కూల్. ఢిల్లీ గవర్నమెంట్ స్కూల్స్లో మనకు ఒక కరికులం ఉంది, అదేంటంటే దేశభక్తి కరికులం. సో దేశభక్తి కరికులం ద్వారా సో పాజిటివ్ వర్చ్యూస్ని ఈ యొక్క స్టూడెంట్స్కి నేర్పిస్తున్నటువంటి వైనాన్ని కూడా మనం ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ ద క్లాసికల్ ఎగ్జాంపుల్ వేర్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ ప్రొవైడింగ్ ద హై అమౌంట్ ఆఫ్ మొరాలిటీ ఇన్ ద పీపుల్. ఓకే, అర్థమవుతుందమ్మా. సో ఈ విధంగా మీరు ఇంట్రడక్షన్ని 30 words లోపే రాసేటువంటి ప్రయత్నం చేయండి. 3 lines ఎక్కడా దాటకుండా, అంటే 3 lines ఎక్కడా దాటకుండా మీరు జాగ్రత్త పడండి. ఓకేనా, రైట్ అమ్మ. అండ్ కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి మనం వెళ్ళినట్టయితే, సో ఈ యొక్క అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, సో ఎట్లాంటి ఇండిస్పెన్సిబుల్ రోల్ అవి ప్లే చేస్తున్నాయి ఇన్ రిగార్డింగ్ ద ఇన్కల్కేషన్ ఆఫ్ ద వర్చ్యూస్. సో వర్చ్యూస్ని మనం ఇన్వైట్ చేయడానికి అవి ప్లే చేసేటువంటి రోల్ ఏంటి ఇక్కడ మనం డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ వన్ ఈస్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ దేర్ కరికులం. సో కరికులంని ఇంటిగ్రేట్ చేయడం ద్వారా, ఎస్పెషలీ ఈ యొక్క అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో సబ్జెక్టివ్తో పాటు వీళ్ళు ఎథిక్స్ని కూడా ఇన్కార్పొరేట్ చేయడం వల్ల ఏమవుతుందమ్మా, సో మోరల్ సైన్స్ వల్ల మనకి ఆటోమేటిక్గా ఏమవుతుంది, వీ విల్ మూవ్ ఇన్ టు ద డిసిప్లిన్స్, వీ విల్ లెర్న్ మోర్ వర్చ్యూస్. సో మనకి గుడ్ అంటే ఏంటి, బ్యాడ్ అంటే ఏంటి, ఎట్లాంటి హ్యాబిట్స్ మనం అలవాటు చేసుకోవాలి, ఓకే గుడ్ డిసిప్లిన్స్ వైపు ఎట్లా వెళ్ళాలి అనేటువంటి విషయాల మీద పూర్తిగా అవగాహన వచ్చేటువంటి విధంగా వాళ్ళ క్లాస్ కరికులం అంతా కూడా మెయింటైన్ చేయబడుతుంది. ఓకే, సో అకాడమిక్స్తో పాటు ఈ యొక్క మోరల్ సైన్స్ని కూడా సైడ్ బై సైడ్ టీచ్ చేయడం వల్ల ఓకే వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్క విద్యార్థికి అందేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, సో క్లాసికల్గా ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే సిబిఎస్ఈ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ ఎంఫసైజింగ్ ద వాల్యూ ఎడ్యుకేషన్ యాజ్ ఎ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద కరికులం. అంటే ఎడ్యుకేషన్ ఒకటే సరిపోదు, సో వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ అనేటువంటి విషయాన్ని ఇక్కడ సిబిఎస్ఈ గమనించింది. సో ఎవరైతే సిబిఎస్ఈ కరికులంలో చదువుతున్నారో పెద్ద అయ్యాక వాళ్ళందరూ కూడా మంచి నాలెడ్జ్ బేస్డ్తో పాటు వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ పొందేటువంటి విధంగా వాళ్ళ కరికులం అంతా కూడా ఇంటిగ్రేట్ చేసుకోవడం అయితే జరిగింది. ఓకేనా, రైట్ అండ్ దట్ ఈస్ అబౌట్ ద ఫస్ట్ వన్. కమింగ్ టు ద సెకండ్ పాయింట్, సో ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తున్నాయి, దే ఆర్ ఆల్సో డెవలపింగ్ ద క్యారెక్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో మన యొక్క క్యారెక్టర్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి, సో ఎట్లా పాజిటివ్ వర్చ్యూస్ని మనం నేర్చుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వర్చ్యూస్ అంటే ఏంటి, వైస్ అంటే చెడు అలవాట్లు ఎట్లా ఉంటాయి అనేటువంటి విషయం మీద కూడా వాళ్ళు అవగాహన కల్పిస్తూ ఉంటారు. సో క్యారెక్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కోసం వాళ్ళు స్కిట్స్ చేయడము, ఓకే ప్లేస్ చేయడము, దాంతోపాటు సపరేట్గా ప్రోగ్రామ్స్ రన్ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో వీటన్నిటి ద్వారా ఇంపార్టెంట్ వర్చ్యూస్ అన్నింటినీ కూడా వాళ్ళు నేర్చుకుంటారు. లైక్ ఆనెస్టీ, ఓకే నిజాయితీ ఎట్లా ఉండాలి, ఇంటిగ్రిటీ అంటే సమగ్రతను ఎట్లా మెయింటైన్ చేయాలి, దాంతోపాటు సో ఎంపతి అంటే సో ప్రజల పట్ల ఎట్లాంటి ప్రేమభావం కలిగి ఉండాలనేటువంటి విషయం మీద కూడా వాళ్ళకి ఈ యొక్క డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయి. సో మెనీ స్కూల్స్ ఇన్ ఇండియా ఆర్గనైజ్ దిస్ కైండ్ ఆఫ్ వర్క్ షాప్స్ టు ఇన్కల్కేట్ ద
వాల్యూస్ ఇన్ ద స్టూడెంట్స్. సో స్టూడెంట్స్లోకి ఇట్లాంటి వర్చ్యూస్ అన్నిటినీ కూడా ఇంబైబ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క క్యారెక్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని, వర్క్షాప్స్ని సో మొత్తం స్కూల్స్ అన్నింటిలో కూడా ఈ యొక్క కరికులం కింద ఉంచేటువంటి విధంగా వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఓకే, దట్ ఈస్ ఏ వెరీ మచ్ లాడబుల్ థింగ్ ఫ్రమ్ ద అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈస్ ద రోల్ మోడలింగ్ సిస్టమ్. సో ఈ యొక్క ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు అదే స్టూడెంట్స్ని సక్సెస్ఫుల్గా బయటికి వెళ్ళి ఒక మంచి అథ్లీట్ కిందో, స్పోర్ట్స్ పర్సన్ కిందో, లేదా ఒక ఇంపార్టెంట్ పొలిటికల్ పోస్ట్ ఎవరైతే ఆనర్ చేస్తున్నారో, లేదా డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని వీళ్ళు గెస్ట్ స్పీకర్స్ కింద ఇన్వైట్ చేసి సో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఇదే విధంగా తయారయ్యేటువంటి విధంగా ఎథికల్ బిహేవియర్ని ఎట్లా తీసుకురావాలి, సో వాళ్ళని ఇన్స్పైర్ చేసే విధంగా, మోటివేట్ చేసే విధంగా వీళ్ళని రోల్ మోడల్స్ కింద తీసుకురావడం జరుగుతుంది. సో ఇన్వైటింగ్ సోషల్ యాక్టివిస్ట్ ఆర్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రైనర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళతో పాటు ఖచ్చితంగా ఈ యొక్క ఎథికల్ ప్రాక్టీసెస్ని ప్రయారిటైజ్ చేసే విధంగా వాళ్ళని ఇంబైబ్ చేస్తూ, వాళ్ళని ఇంకొంచెం ఫర్దర్గా ఎంకరేజ్ చేస్తూ ఈ యొక్క వాల్యూస్ యొక్క ఇంపార్టెన్స్ని వాళ్ళు ప్రోగ్రామ్స్ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఎస్పెషలీ ఇండిపెండెన్స్ టైంలో కానివ్వండి, లేదా రిపబ్లిక్ డే టైంలో కానివ్వండి, లేదా గాంధీ జయంతి ఇట్లాంటి టైంలో మనకి ఈ యొక్క గెస్ట్ని ప్రిపేర్ చేయడం ద్వారా రోల్ మోడల్స్ క్రియేట్ చేస్తూ సో దీని ద్వారా వాల్యూస్ అంటే ఎట్లా ఉంటాయి, సో వాల్యూస్తో ఉంటే మీరు ఈ విధంగా ఎట్లా వెతుకుతారు అనేటువంటి విషయం ద్వారా స్టూడెంట్స్ని మోటివేట్ చేసే విధంగా, ఇన్స్పైర్ చేసే విధంగా ఇన్స్టిట్యూషన్స్ అనేవి వర్క్ చేస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈస్ ద కల్చరల్ అండ్ ఎథికల్ సెలబ్రేషన్. సో ఏవైతే ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో సో కల్చరల్ ఫెస్టివల్స్ కానివ్వండి, లేదా నేషనల్ ఫెస్టివల్స్ కానివ్వండి, లైక్ దివాళీ కానివ్వండి, దసరా కానివ్వండి, గాంధీ జయంతి కానివ్వండి, సో ఈ యొక్క ఎథికల్ సిగ్నిఫికెన్స్ అంటే ఏంటి, సో ఎందుకు ఫెస్టివల్స్ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం, సపోజ్ దీవాళీ ఎందుకు సెలబ్రేట్ చేసుకున్నాం అంటే ఇట్ ఈస్ ఏ విక్టరీ ఆర్ ఛాంపియన్షిప్ ఆఫ్ గుడ్ ఓవర్ ద ఈవిల్. అంటే సో మనం దీవాళీ టైంలో మనం చూసినట్టయితే సో దీవాళీ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామా, సో ఆ రోజు రాముడు రావణాసురుడిని చంపాడు. అంటే సో రామ ఇస్ టేకింగ్ యాజ్ అ సింబల్ ఆఫ్ గుడ్, వెరాజ్ రావణ ఇస్ టేకింగ్ యాజ్ అ సింబల్ ఆఫ్ ఈవిల్. అంటే ఏంటి ఇక్కడ, సో వీఆర్ సెలబ్రేటింగ్ ద ట్రింఫ్ ఆఫ్ గుడ్ ఓవర్ ద ఈవిల్. అంటే సో మంచి ఎట్లా గెలిచింది చెడు మీద అనేటువంటి విషయాన్ని ఇక్కడ దీవాళీ ద్వారా మనం ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటాం అనేటువంటి విషయాన్ని వాళ్ళకి ఇన్కల్కేట్ చేస్తున్నాము. దాంతోపాటు నేషనల్ ఫెస్టివల్ అయినటువంటి గాంధీ జయంతి ద్వారా, ఓకే, లేదా నెహ్రూ జయంతి ద్వారా ఏ విధంగా మనం ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ అనేటువంటి ట్రూత్ కానివ్వండి, నాన్ వైలెన్స్ కానివ్వండి ఎట్లా మనం సో నేర్చుకోవాలనేటువంటి విషయం మీద కూడా మనకి అవగాహన అనేది ఈ యొక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ద కమ్యూనిటీ సర్వీస్ ఇనిషియేటివ్. సో ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషల్లీ దే విల్ ఎంకరేజ్ ద స్టూడెంట్స్ టు పార్టిసిపేట్ ఇన్ ద వాలంటీరింగ్. సో వాలంటీరింగ్ చేయమని చెప్పి వీళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ క్లీనింగ్ డ్రైవ్స్ అంటే స్వచ్ఛ భారత్ క్యాంపెయిన్స్ కానివ్వండి, ఎన్ఎస్ఎస్ క్యాంపెయిన్స్ అంటే నేషనల్ సోషల్ సర్వీస్ క్యాంపెయిన్స్ కానివ్వండి, క్లీనింగ్ డ్రైవ్స్ కానివ్వండి, ఆర్గనైజింగ్ ద ఫండ్ రైజెస్. ఎవరైతే మనకి సో డిజాస్టర్స్ వస్తాయో, సో వరదలు వస్తాయో, భూకంపాలు వస్తాయో అట్లాంటి టైంలో సో ఒక ఆర్గనైజ్డ్గా ఫండ్ ఎట్లా రైజ్ చేయాలి అనేటువంటి విషయం మీద కూడా వాళ్ళకి అవగాహన కల్పిస్తారు. చారిటీ అంటే ఏంటి, సో చారిటీ ద్వారా వీళ్ళు కల్టివేట్ చేసేటువంటి ఎంపతి ఎట్లా ఉంటుంది, కంపాషన్ అంటే ఏంటి, సో సెన్స్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటో కూడా వీళ్ళకి సో స్కూల్ ద్వారా, కాలేజెస్ ద్వారా, లేదా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ద్వారా వీళ్ళని ట్రైన్ చేయడం అయితే జరుగుతుందమ్మా. ఓకే, ఆల్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ దట్ ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎథికల్ డైలమా డిస్కషన్. సో ఎథికల్ డైలమాస్ అంటే ఏంటి, సో ఈ యొక్క ఎథికల్ డైలమాస్ వచ్చినప్పుడు ఎట్లా వ్యవహరించాలి అనేటువంటి విషయం మీద కూడా మనకి ఈ యొక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో సో దే విల్ కమ్ విత్ ఏ ప్రాపర్ ఆన్సర్స్. ఓకే, సో ఇన్స్టిట్యూషన్ విల్ ఫెసిలిటేట్ ద డిస్కషన్స్, డిబేట్స్ అరౌండ్ ద ఎథికల్ డైలమాస్. ఓకే, ఎగ్జాంపుల్ మనకి ఒక కాంప్లెక్స్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ఎట్లా దాన్ని ట్యాకిల్ చేస్తారనేటువంటి విషయం మీద స్టూడెంట్స్ ఎంకరేజ్ చేయడం అనేది సో మేజర్ ఇంపార్టెంట్గా ఇక్కడ ప్రోగ్రాంలో ఉంటుంది. సో దీని ద్వారా ఒక మనిషి, ఒక పర్సన్ కానివ్వండి, లేదా అధికారి కానివ్వండి ఎట్లాంటి డెసిషన్స్ తీసుకోవాలి, సో మోరల్లీ సౌండ్ డెసిషన్స్ ఎట్లా తీసుకోవాలి అనేటువంటి విషయం మీద కూడా వాళ్ళని ట్రైన్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందమ్మా, క్రిటికల్ అనాలిసిస్ అండ్ క్రిటికల్ థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది. దాంతోపాటు ఎథికల్ రీజనింగ్ అనేది మనకు వస్తుంది. ఓకే, సో దీని ద్వారా ఎథికల్ కంపిటెన్స్ని కూడా మనం మెయింటైన్ చేసుకోగలుగుతాం. ఓకే, సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఫర్ దర్ పర్సనల్ డెవలప్మెంట్ యాజ్ వెల్ యాజ్ ద ప్రొఫెషనల్ డెవలప్మెంట్. ముందు ప్రొఫెషనల్స్గా మారేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇట్లాంటి క్రిటికల్ థింకింగ్ని, ఎథికల్ రీజనింగ్ని అలవాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఓకేనా, రైట్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాజిటివ్స్ దట్ వర్ గెయిన్ ఫ్రమ్ ద అకాడమిక్. ఓకే, సో నౌ లెట్ us see the లిమిటేషన్స్. ఎట్లాంటి లిమిటేషన్స్ అనేవి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇన్ డీటెయిల్గా చూద్దాం.
సో ఫస్ట్ వన్ ఈజ్ ద ఇన్అడిక్వేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో మనకు చూసినట్టయితే సో మెనీ ఆఫ్ ద స్కూల్స్లో కానివ్వండి, కాలేజ్లో కానివ్వండి, ఓకే, ఎస్పెషలీ రూరల్ ఏరియాస్లో ఎట్లాంటి బేసిక్ ఫెసిలిటీస్ అనేవి మనకు కనబడవు. ఓకే, సో మెజారిటీ ఆఫ్ ద క్లాస్ రూమ్స్ కానివ్వండి, లైబ్రరీస్ కానివ్వండి, కంప్యూటర్ ల్యాబ్స్ కానివ్వండి, లేదా ప్లే గ్రౌండ్స్ లేనటువంటి ప్రాంతాలు మనం చాలా చూస్తూనే ఉంటాం. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో మనకి 80% ఆఫ్ స్కూల్స్ హ్యావింగ్ ప్లే గ్రౌండ్స్. అంటే ఏంటమ్మా, 100లో 80 స్కూళ్ళకు మాత్రమే ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి. ఓకే, మిగతా 20 స్కూల్లో ఎక్కడా కూడా మనకి ప్లే గ్రౌండ్స్ అనేవి కూడా లేవు. సో ఇట్లాంటి ఇన్అడిక్వేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఏ విధమైనటువంటి భవిష్యత్తుని ప్రజల్లో మనం నిర్మించగలుగుతాం అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ అయితే చూసుకోవాల్సి ఉంటుంది. ఎస్పెషలీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ ఆర్ ఆపరేటింగ్ విత్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్స్. ఓకే, వీళ్ళందరూ కూడా ఈ యొక్క పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారనేటువంటి విషయాన్ని కూడా మనం ప్రజలు గమనించాలి. ఎస్పెషలీ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, సో దే ఆర్ ఆల్వేస్ థింకింగ్ దట్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఫార్ బెటర్ దెన్ ద పబ్లిక్ స్కూల్స్ అనేటువంటి విషయం మీద సో పూర్తిగా మీరు అవగాహన రాజ్యంతో ఉంటారు. సో ఇట్లాంటి విషయాల మీద కొంచెం జాగ్రత్తగా శ్రద్ధ వహించండి. సో పిల్లలకు కావాల్సింది విద్య మాత్రమే కాదు, సో ఓవరాల్గా మనకి దేర్ డెవలప్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, సో స్కూల్లో గ్రౌండ్ ఉందా లేదా, ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉంది, లైబ్రరీ ఎలా ఉంది, కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయా లేదా, ఓకే, సో దాంతోపాటు టీచింగ్ ఫ్యాకల్టీ ఎట్లా ఉన్నారు, సో హోలిస్టిక్గా అన్నీ ఉన్నటువంటి స్కూల్స్లోనే మీరు జాయిన్ చేయడానికి ముందుకు రండి. ఓకే, దట్ మే బి ద పబ్లిక్ స్కూల్ ఆర్ మే బి ద ప్రైవేట్ స్కూల్. ఓకే, ఏదన్నా కానివ్వండి, బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఖచ్చితంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇన్సఫిషియంట్ టీచింగ్ మెటీరియల్. సో మనకు టీచింగ్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా ఇన్సఫిషియంట్గా ఉంది. సో ప్రభుత్వం దాదాపుగా నాట్ ఈవెన్ 3% ఆఫ్ ద జీడిపి ఏదైతే ఉందో సో దాన్ని ఎడ్యుకేషన్కి అయితే స్పెండ్ చేయడం లేదమ్మా. సో విపరీతమైనటువంటి బడ్జెట్ కన్స్ట్రెయింట్స్ వల్ల స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఓకే, సో స్కూల్లో ఎటువంటి పుస్తకాలు కొనుక్కునేటువంటి పరిస్థితి లేదు. ఎస్పెషలీ పీపుల్ హూ ఆర్ అనేబుల్ టు పర్చేస్ బుక్స్ ఆన్ ద మోరల్ స్టోరీస్, ఎస్పెషలీ మోరల్స్ అండ్ ఎథికల్స్ ఉండేటువంటి స్టోరీ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా కొనుక్కునేటువంటి పరిస్థితి లేదు. సో ఎక్కడా కూడా గవర్నమెంట్ వీటి మీద ఖర్చు చేసినటువంటి వైనం కూడా మనకు కనబడదు. సో దీనివల్ల ఏమవుతుందమ్మా, రీడింగ్ మెటీరియల్ యొక్క లిమిటేషన్ అనేది వస్తుంది. సో ఎప్పుడైతే మనకి ఓన్లీ అకాడమిక్స్ మాత్రమే చదువుతారో, వాల్యూ బేస్డ్ బుక్స్ ఎప్పుడైతే చదవరో దానివల్ల ఏమవుతుంది, సో దే విల్ బీ హ్యావింగ్ ఎథికల్ కాంపిటెన్స్ అనేది వాళ్ళు డెవలప్ అవ్వదు, ఎథికల్ వాల్యూస్ అనేవి డెవలప్ అవ్వదు. దీనివల్ల రేపు పొద్దున ఫ్యూచర్లో వాళ్ళు ఎటువంటి గుడ్ వర్చ్యూస్ నేర్చుకోకపోవడం వల్ల దే విల్ బీ బర్డెన్ టు ద సొసైటీ. ఖచ్చితంగా సంఘ విద్రోహ చర్యలుగా మారేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఓకే, రైట్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈస్ ద లిమిటెడ్ యాక్సెస్ టు టెక్నాలజీ. సో మెనీ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో సో దే డోంట్ హ్యావ్ ఎనీ కంప్యూటర్స్, ల్యాక్ ఆఫ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ కానివ్వండి, మల్టీమీడియా రిసోర్సెస్ కానివ్వండి, ఎక్కడా కూడా కనబడదు. దాదాపుగా 66% ఆఫ్ ద ఇండియన్ స్కూల్స్ ల్యాకింగ్ ద ఇంటర్నెట్ యాక్సెస్. అంటే ఏంటంటే దాదాపుగా సో ఆల్మోస్ట్ ఆల్ 2/3 ఆఫ్ ద స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనకి ఇంటర్నెట్ యాక్సెసే లేదు. సో ఇట్లాంటి వాటి వల్ల ఏమవుతుందమ్మా, ఆన్లైన్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎఫెక్టివ్గా వాళ్ళు యూటిలైజ్ చేసుకోలేటువంటి పరిస్థితి వాళ్ళకి ఏర్పడుతుంది. ఓకే, సో ఎస్పెషల్లీ కాన్సెప్ట్స్ లైక్ ఎంపతి కానివ్వండి, లేదా గ్లోబల్ సిటిజన్షిప్ లాంటి ఏవైతే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయో వీటిని డిస్ప్లే ద్వారా, ఎస్పెషల్లీ బోర్డ్ టీచింగ్ ద్వారా, డిజీ బోర్డ్స్ ద్వారా నేర్చుకునేటువంటి అవకాశం ఈజీగా ఉంటుంది. ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ని కూడా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నట్టయితే సో త్రూ విజువలైజేషన్ దే కెన్ ఏబుల్ టు సీ ద సిచ్యువేషన్ అండ్ దే కెన్ ఫీల్ ద ఎంపతి అండ్ ఆల్సో సమ్ కైండ్ ఆఫ్ గ్లోబల్ సిటిజన్షిప్ని కూడా వాళ్ళు అలవర్చుకుంటారు. అంటే ఏంటి, ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ని కూడా ఈజీగా డిస్ప్లే ద్వారా అంటే చూపించి నేర్చుకునే విధంగా ఈ లెర్నింగ్ని మనం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈస్ ద అవుట్డేటెడ్ కరికులం. సో మన స్కూల్లో ఉన్నటువంటి రిజిడ్ కరికులం ఏదైతే ఉందో సో అదంతా కూడా అవుట్డేటెడ్. ఎటువంటి ఇక్కడ ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ కానివ్వండి, ఎథికల్ ఇష్యూస్ కానివ్వండి, ఓకే, సో దాంతోపాటు రెస్పాన్సిబుల్ అండ్ ఎంపథిక్ బిహేవియర్ ఎట్లా ఉండాలి అనేటువంటి విషయాల మీద కూడా ఎక్కడా మనకి సో చెప్పరు. దాంతోపాటు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ కూడా మనకి ఇక్కడ ఉండదు. ఓకే, ఓవరాల్గా ప్లానెట్ రెస్పాన్సిబిలిటీ అనేది కూడా ఎక్కడ పిల్లలకు నేర్పించేటువంటి అవకాశమే లేదు. కాబట్టి సో ఓవరాల్ అవుట్డేటెడ్ కరికులంతో మనం ముందుకు వెళ్తున్నాము. ఈవెన్ దో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 గైడ్లైన్స్ ఇచ్చినప్పటికీ కూడా బట్ స్టిల్ దే వర్ ల్యాకింగ్ ఇన్ మెజారిటీ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఓకే, లైక్ ఎన్వైరన్మెంటలిజం కానివ్వండి, ఓకే, దాంతోపాటు సస్టైనబిలిటీ కానివ్వండి, పొల్యూషన్ బేస్డ్ టెక్నిక్స్ కానివ్వండి, ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో దస్ ఆర్ ద మేజర్ డ్రాబ్యాక్స్ ఆఫ్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఆఫ్ 2020 ఆల్సో. ఓకే, సో ఫైనల్లీ లిమిటెడ్ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్. సపోజ్ ఒక స్కూల్ ఉందనుకోండి, స్కూల్ అనేది రిమోట్ ఏరియాలో లొకేట్ అయిందనుకోండి, అంటే ఈ ప్రాంతంలో మనకు ఉండేటువంటి ప్రజలందరూ కూడా సో అండర్ ప్రివిలేజ్ పీపుల్ ఉంటారు, ట్రైబల్ పీపుల్ ఉంటారు. ఓకే, సో దీస్ పీపుల్ ల్యాక్ ఆఫ్ సఫిషియంట్ ఫండ్స్. ఓకే, ఇక్కడెక్కడా కూడా మనకి ఫండింగ్ అనేది లేకపోవడం వల్ల సో వీళ్ళందరూ కూడా నేర్చుకోవాల్సినటువంటి విద్య అంతా కూడా నేర్చుకోలేకపోతూ ఉంటారు.
సో దే డోంట్ హ్యావ్ ఎఫెక్టివ్ ఫండింగ్ టు ఆర్గనైజ్ ద కమ్యూనిటీ ఈవెంట్స్. ఎక్కడా కూడా కమ్యూనిటీ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి మనీ అనేది ఉండదు. సో దీనివల్ల ఎటువంటి వాల్యూస్ని వాళ్ళు ప్రమోట్ చేయలేరు. ఎందుకంటే ఆబ్వియస్లీ వీ నీడ్ మనీ. ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ అవ్వాల్సి ఉంటుంది, మనీ ఉండాలి. సో దీని ద్వారానే సో దే విల్ ఏబుల్ టు బ్రింగ్ ఇంక్లూజివిటీ అండ్ ఆల్సో సోషల్ హార్మనీ. ఖచ్చితంగా కాంపిటేటివ్నెస్ని మిగతా స్కూల్స్లో మెయింటైన్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళందరినీ కూడా ఇంక్లూజివ్గా చూడాల్సి ఉంటుంది. సో దాని ద్వారా ఏమవుతుందమ్మా, అందరినీ కూడా ఈక్వల్ ఫ్యాబ్రిక్గా మనం మెయింటైన్ చేసినప్పుడు సోషల్ హార్మనీని కూడా మనం మెయింటైన్ చేయగలుగుతాం. అండ్ ద లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ద ఆబ్సెన్స్ ఆఫ్ మానిటరింగ్ అండ్ ఇవాల్యుయేషన్ సిస్టమ్. సో ఏ స్కూల్ మీరు తీసుకున్నా కూడా సో రీసోర్స్ అనేవి ఎట్లా వాడుతున్నారు, సో దాని మీద రెగ్యులర్గా అసెస్మెంట్ అనేది లేకపోవడం అనేది సో మేజర్ డ్రాబ్యాక్ అని చెప్తాము. దాంతోపాటు వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఏదైతే మెజర్స్ కానివ్వండి, సజెషన్స్ కానివ్వండి, వీటి వల్ల ఎట్లాంటి పాజిటివ్గా బెనిఫిట్ ఉందా, నెగిటివ్గా బెనిఫిట్ ఉందా అనే దాని మీద ఎక్కడా కూడా మనకి సో ఇవాల్యుయేషన్ సిస్టమ్ అనేది లేదు, మానిటరింగ్ అనేది లేదు. దాంతోపాటు ఎథికల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుందా లేదా అనేటువంటి విషయం మీద కూడా ఎవరికి అవగాహన అయితే లేదు. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ టు ఐడెంటిఫై దీస్ ఏరియాస్. ఖచ్చితంగా ఇట్లాంటి ఏరియాస్లన్నింటినీ కూడా ఐడెంటిఫై చేయడానికి సో కంటిన్యూస్ మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, బట్ ఇట్లాంటివన్నీ కూడా మనకి ఎక్కడా కూడా కనిపించవు. సో ఆల్ దీస్ ఆర్ ద మేజర్ ఛాలెంజెస్ ఇన్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ టు ప్రమోట్ moral and ethical behavior. Okay, so now let us talk about the way forward. So way forward అంటే ఎట్లాంటి సజెషన్స్ మీరు ఇవ్వాలి, ఓకే, ఇస్తే సో ఇక ప్రస్తుత పరిస్థితి నుంచి మనం బయటపడేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ వన్, వీ షుడ్ హ్యావ్ ట్రైన్డ్ టీచర్స్ రిగార్డింగ్ ద వాల్యూ ఎడ్యుకేషన్. ఖచ్చితంగా ప్రతి ఒక్క టీచర్ని కూడా మనం ట్రైన్ చేస్తూ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసినట్టయితే సో ఎస్పెషలీ దానికోసం మనం చేయాల్సినటువంటి పని ఏంటమా, సో వర్క్ షాప్స్ని మనం ఆర్గనైజ్ చేయడం ద్వారా, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని మనం ఎంకరేజ్ చేయడం ద్వారా, లైక్ అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ ఏదైతే చేస్తుందో సో దీనివల్ల స్టూడెంట్స్ అందరూ బెనిఫిట్ పొందుతారు. దాంతోపాటు వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ వాళ్ళు నేర్చుకునేటువంటి అవకాశం కూడా వాళ్ళకి దక్కుతుంది. ఎగ్జాంపుల్, బునియాడ్ క్లాస్ మెకానిజం అనేది సో వన్ ఆఫ్ ద వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ మెకానిజమ్స్ని వీళ్ళు అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ అనేది ఎక్విప్ చేయడం జరిగింది. ఓకే, ఇట్లాంటి ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ని మీరు ఎగ్జాంపుల్స్గా రాసినట్టయితే ఇంకొంచెం మంచి మార్క్స్ మీరు గెయిన్ చేసుకోగలుగుతారు. సో లెట్ us స్టార్ట్ విత్ ద కొలాబరేషన్ విత్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్. అంటే ఏంటమ్మా, సో ఖచ్చితంగా ఇక్కడ మనం పార్ట్నర్షిప్స్ అనేవి బిల్డ్ చేయాల్సి ఉంటుంది. సో లోకల్ ఎన్జిఓస్ ఎవరైతే ఉన్నారో సో వాటితో పాటు కమ్యూనిటీ గ్రూప్ ఆఫ్ పీపుల్ని కూడా మనం ఎంగేజ్ చేయడం ద్వారా సో వీ విల్ ఏబుల్ టు స్పెషలైజ్ దెమ్ ఇన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆస్పెక్ట్స్ లైక్ వాల్యూ ఎడ్యుకేషన్ మనం ప్రమోట్ చేయడంతో పాటు సో ఇతర డిసిప్లిన్స్లో వాళ్ళని ఫార్వర్డ్ చేసే విధంగా మనం ప్రయత్నించాలి. సో ఎగ్జాంపుల్, దేర్ ఇస్ ఎన్జిఓ కాల్డ్ టీచ్ ఫర్ ఇండియా అనేటువంటి ఎన్జిఓ ఉంది. సో ఈ యొక్క ఎన్జిఓ ఏం చేస్తుందా, దే వర్ relentlessly వర్కింగ్ టు ప్రమోట్ ద వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ బై క్రియేటింగ్ ఎంపతి అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో స్టూడెంట్స్లో ఎంపతిని, సోషల్ రెస్పాన్సిబిలిటీని బిల్డ్ చేయడానికి ఈ యొక్క టీచ్ ఫర్ ఇండియా అనేటువంటి ఎన్జిఓ నిరంతరం పనిచేస్తూ ఉంటుంది. సో అట్లాంటి వాటితో మనం కొలాబరేట్ అయినట్టయితే సో దీని ద్వారా ఓవరాల్గా ఎంగేజ్మెంట్ అనేది జరుగుతుంది. ఓవరాల్ బెనిఫిట్ అనేది సోషల్ హార్మనీని కూడా మనం తీసుకురాగలుగుతాము. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈస్ ద ఎస్టాబ్లిషింగ్ ద మెంటార్షిప్ ప్రోగ్రామ్. సో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో సో వాళ్ళని మెంటార్స్తో కనెక్ట్ చేసి ఓకే సో బెటర్గా వాళ్ళని గైడ్ చేసినట్టయితే వాళ్ళు ఏమర్థం చేసుకుంటారమ్మా, సో దే విల్ ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ ప్రాక్టీస్ ద వాల్యూస్. ఎగ్జాంపుల్, బడ్డీ ప్రోగ్రామ్ అనేది సో ఇండియాలో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మెంటార్షిప్ ప్రోగ్రామ్గా మనకు నడుస్తుంది. సో దీని ద్వారా ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ లేటర్ ఆన్ విల్ టాక్ అబౌట్ ద ఎంకరేజింగ్ ద పేరెంటల్ ఇన్వాల్వ్మెంట్. సో పేరెంట్స్ కూడా ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కూడా ఓన్లీ అకాడమిక్ ఎక్సలెన్స్తో పాటు మాత్రమే కాకుండా ఓకే వాల్యూ బేస్డ్ ఓరియంటెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిలో జాయిన్ చేయడానికి ముందు రావాల్సి ఉంటుంది. దాంతోపాటు పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ టీచర్ ఇంటరాక్షన్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వర్క్షాప్స్ని రెగ్యులర్గా కండక్ట్ చేయడంతో పాటు స్టూడెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, సో అకాడమిక్ పర్ఫార్మెన్స్తో పాటు వాల్యూ బేస్డ్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది అనేటువంటి దాని మీద కూడా మనం రెగ్యులర్గా ఆనెస్ట్గా అసెస్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఒక అసెస్మెంట్ ద్వారా సో మనం ఇంపార్టెంట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో సో వాటిలన్నింటినీ పేరెంట్స్ ముందు పిల్లలకు చెప్పేటువంటి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. లైక్ రెస్పెక్ట్ అంటే ఏంటి, ఓకే సో పెద్దలను ఎట్లా మనం రెస్పెక్ట్ చేయాలి, ఆనెస్ట్గా ఎలా వ్యవహరించాలి, కంపాషన్ ఏ విధంగా మనం సో ప్యాషనేట్గా ఉండాలి అనేటువంటి విషయాలు కూడా మనం ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. ఓకే, సో దీని ద్వారా పేరెంటల్ ఇన్వాల్వ్మెంట్ ద్వారా ఏమవుతుందమ్మా, సో ఫర్దర్గా మనం చెప్పాల్సినటువంటి పాయింట్స్ అన్నీ కూడా ఇంకొంచెం డీప్గా పిల్లల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఏర్పడుతుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈస్ ద ఇన్కార్పొరేటింగ్ ద ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్. సో ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ అంటే ఏంటమ్మా, సో కొత్తగా స్టూడెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కమ్యూనిటీ సర్వీసెస్ మీద
ఓకే. సో దాంతోపాటు ఎన్వైరన్మెంటల్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అవగాహన కల్పించాల్సి ఉంటుంది. దాంతోపాటు పొల్యూషన్ని రియల్ లైఫ్లో ఎట్లా ట్యాకిల్ చేయాలి, ఓకే, అదేవిధంగా మొక్కల్ని ఎట్లా నాటాలి, అఫారెస్టేషన్ ప్రోగ్రామ్స్ ఎట్లా చేయాలి అనేటువంటి విషయం మీద సో వాళ్ళని ఇన్ డీటెయిల్గా రెగ్యులర్గా ఎక్స్పోజ్ చేస్తూ ఉండాలి. ఓకే. సో రియల్ లైఫ్ సిచ్యువేషన్లో వాళ్ళని ఏ విధంగా ఈ యొక్క వర్క్ని వాళ్ళు అప్లై చేయగలరు అనేటువంటి విషయాల మీద కూడా వాళ్ళని టీచ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఇనిషియేటివ్స్ లైక్ గ్రీన్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో దే వేర్ ప్రమోటింగ్ ద ఎన్వైరన్మెంటల్ స్టివార్డ్షిప్ విచ్ ఈస్ ఏ క్లాసికల్ ఎగ్జాంపుల్ ఫర్ ఇన్కార్పొరేటింగ్ ద ఎక్స్పెరిమెంటల్ బేస్డ్ లెర్నింగ్ ఇన్ ద అకాడమిక్స్. ఓకే. సో ఇట్లాంటి ప్రోగ్రామ్ ద్వారా ఎన్వైరన్మెంట్ని మనం ఎట్లా కాపాడుకోవాలనేటువంటి విషయాన్ని కూడా మనం పిల్లలకి చెప్పడం జరుగుతుంది. ఓకే. అండ్ లాస్ట్ వన్ ఈస్ ద ఎస్టాబ్లిషింగ్ ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్. సో R&D సెంటర్స్ అనేవి డెడికేటెడ్గా ఈ యొక్క కొత్తగా మనం డెవలప్ చేస్తూ స్ట్రాటజీ బేస్డ్ టీచింగ్ వాల్యూస్ని మనం ప్రమోట్ చేసినట్టయితే సో దీనివల్ల ఓవరాల్గా మనకి టీచింగ్తో పాటు వాల్యూ బేస్డ్ సిస్టమ్స్ అనేవి కూడా మనకు తెలుస్తాయి. సో ఈ యొక్క సెంటర్స్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ టు కొలాబరేట్ విత్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ టు ప్రమోట్ ద ఎవిడెన్స్ బేస్డ్ ప్రోగ్రామ్స్. సో ఎవిడెన్స్ బేస్డ్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటమ్మా, ఖచ్చితంగా మనకి మనం చేసే పని ఏదైతే ఉందో అది మన కళ్ళకు కనిపించినట్టు ఉండాలి. దాంతోపాటు సో మనం చేస్తున్న పని మీద మనకు అవగాహన అనేది కూడా ఉంటుంది. సో ఓవరాల్గా ఈ యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్ అనేవి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఎప్పుడైతే కొలాబరేట్ అయినాయో సో దీని ద్వారా ఒక వాల్యూ బేస్డ్ ఎవిడెన్స్ బేస్డ్ ప్రోగ్రామ్స్ అనేవి మనకి ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం కూడా మనకు ఉంటుంది. ఓకే. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ వే ఫార్వర్డ్స్ రిగార్డింగ్ ద టాపిక్. ఓకే. సో నౌ లెట్ us కంక్లూడ్ ద ఆన్సర్. ఒకసారి మనం కన్క్లూషన్లోకి వెళ్దాం, ఎట్లా కంక్లూడ్ చేయాలో చూద్దాం. సో బై ఇంకార్పొరేటింగ్ ఆల్ ది స్ట్రాటజీస్, మనం ఏవైతే పైన చెప్పినటువంటి స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో సో లైక్ ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ కానివ్వండి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్ మనం మెయింటైన్ చేయడం కానివ్వండి, వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇవ్వడం కానివ్వండి, ఇట్లాంటి వాటి వల్ల ఏమవుతుందమ్మా, సో మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా అప్లిఫ్ట్ అవుతుంది. బట్ ద ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో రీసోర్సెస్ కానివ్వండి, ఎక్స్పర్టీస్ లేకపోవడం కానివ్వండి, సో వీటి వల్ల మనకి కొంత నష్టం అనేది ఏర్పడుతుంది. బట్ ఖచ్చితంగా ఎఫెక్టివ్ టీచింగ్ వాల్యూస్ ద్వారా, ఎథికల్ డెవలప్మెంట్ ద్వారా మనం ముందుకు వెళ్ళినట్టయితే స్టూడెంట్స్కి పెద్ద మొత్తంలో లాభం జరుగుతుంది. సో దాంతోపాటు ప్రతి విద్యార్థికి కూడా సో మోరల్గా ఎట్లా రెస్పాన్సిబుల్గా ఉండాలి, రియల్ లైఫ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎట్లా ఫేస్ చేయాలనేటువంటి విషయం మీద కూడా మనం అవగాహన కల్పించినట్టయితే సో మున్ముందు మనం ఒక అద్భుతమైనటువంటి వర్చువస్ సొసైటీని అయితే మనం చూడగలుగుతాము. అర్థమైందమ్మా? సో దట్ ఈస్ అబౌట్ ద కన్క్లూజన్ ఫర్ దిస్ పర్టికులర్ టాపిక్. ఓకే. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉన్నట్టయితే సో వెంటనే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. విత్ ఇన్ 24 hours ఆఫ్ టైం యూ కెన్ ఆస్క్ మీ ఎనీ కైండ్ ఆఫ్ క్వరీ. ఇవన్నీ కూడా నేను 24 గంటల్లోపే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఓకే. అండ్ చాలా ఎఫర్ట్స్ పెట్టి ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నామా. సో ప్లీజ్ అక్నాలెడ్జ్ అవర్ ఎఫర్ట్స్. ఓకే. అండ్ ప్లీజ్ గివ్ ఏ లైక్ టు మై వీడియోకి లైక్ ఇవ్వండి. దాంతోపాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీడియో షేర్ చేయండి. దాంతోపాటు మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ రెగ్యులర్ అప్డేట్స్. ఓకే. దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే.